ప్రభుత్వం మరో పిడుగును రాష్ట్ర ప్రజలపైన అనగా పేదవారైన ప్రజలపైన మోపింది. అది ఈసారి ఇళ్ల పట్టాల రూపంలో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం ఉమ్మడి రాష్ట్రాన్ని, ప్రత్యేక రాష్ట్రాన్ని పరిపాలించారు. ప్రస్తుతం పరిపాలిస్తూనే ఉన్నారు. వారి యొక్క గత చరిత్రలో, వారి గత పరిపాలనలో ఎక్కడా కూడా సెంటు భూమి పంచిన చరిత్ర లేదు. కావాలంటే దాని మీద మనం ఎక్కడైనా డిబేట్ చేయొచ్చు. కానీ 2019-24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 30.6 లక్షల ఇళ్ల పట్టాలను నేరుగా లబ్ధిదారులందరికీ చేర్చారు. 71,811 ఎకరాల భూమిని పేదవాళ్లకు సక్రమంగా పంపిణీ చేయగలిగారు. అది వివిధ రూపాల్లో ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది, కొన్నది, రెగ్యులరైజేషన్ చేసింది. దానికైన ఖర్చు 15,364.5 కోట్ల రూపాయల విలువ కలిగిన భూములను పేదవాళ్ల కోసం భూమిని కొనుగోలు చేసిన ప్రభుత్వ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. 25,374 ఎకరాలు కొన్నాం. 25,374 ఎకరాలు 15,364.5 కోట్ల రూపాయలు విలువ చేసే డబ్బులతో రాష్ట్ర ప్రజలకు ఇల్లు ఇవ్వాలనే, ఇంటి పట్టా ఇవ్వాలనే దృఢ సంకల్పంతో చేశాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలలో లేదా వాళ్ళు చెప్పిన సూచనలు కూడా అది గ్రామీణ ప్రాంతం అయితే సెంటున్నారా, పట్టణ ప్రాంతం అయితే సెంటు భూమిని అనేది కేంద్ర ప్రభుత్వం కూడా సూచించినటువంటి ఆలోచన. దాన్ని ఎక్కడా డీవేట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో ఎంతో సక్రమంగా జరిగింది. అదే కాకుండా ఏఎంఆర్డీఏ ల్యాండ్ 1,074.18 ఎకరాలు, దాని విలువ 966.76 కోట్లు. టిడ్కో హౌసెస్ కు సంబంధించిన భూములు 2,550.96, దానికైన ఖర్చు 2,295.86 కోట్లు. అలాగే పొజిషన్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వగలిగాం మా ప్రభుత్వంలో. ఆనాడు 9,800 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చాము. ఈ మొత్తం కలిపితే 71,811.49 ఎకరాల భూమిని రాష్ట్రంలోని పేదవాళ్ళకి ఇస్తే దానికైన ఖర్చు 56,102.91 కోట్ల రూపాయల విలువ చేసే ధనాన్ని పేదవాళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ఇది భారతదేశ రాజకీయ చరిత్రనే కాదు, ఈ భూమండలంలో, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంత పెద్ద ఎత్తున భూ పంపిణీ చేసిన కార్యక్రమం లేదు. ఆనాడు వైఎస్ఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు 3 లక్షల ఎకరాల భూమిని, సాగు భూమిని ఆ రోజున పంచిపెట్టిన చరిత్ర వారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారిది. అయితే ఈ రోజున మళ్లీ తిరిగి ఆ తండ్రి గారి యొక్క చరిత్రను మళ్లీ తిరిగి రాసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వాటిలో మళ్లీ ఇవ్వటమే కాదు, ఇళ్లు కట్టించే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అదొక మహాయజ్ఞంలాగా చేశాడు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో సువర్ణాక్షరాలతో రాయగలిగిన అనేకమైన అంశాలలో, అది సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటరీ వ్యవస్థ కావచ్చు, పేదలందరూ అబ్బురపడి ఆయన్ని గుండెల్లో పెట్టుకున్న ఓ పెద్ద కార్యక్రమం అది ఇళ్ల పట్టాల పంపిణీ మరియు ఇళ్లు నిర్మించిన కార్యక్రమం. దాన్ని ఈ రోజున ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారు సొంతగా భూమి కొని ఎక్కడైనా ఇస్తే నిజంగానే ఆశపడేవాళ్ళు. నిజంగానే మనం అప్రిషియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని కొనసాగిస్తున్నాడని, లేదా అర్హులైన వాళ్ళ యొక్క సంఖ్య మళ్ళీ కొత్తగా వచ్చిందని
వాళ్ళకి తిరిగి పంపిణీ చేసేదానికి ప్రభుత్వమే మళ్లీ భూమిని కొంటుంది, సేకరిస్తుంది అని మనలాంటి వాళ్ళు నిజంగానే ఆనందపడేవాళ్ళు. కానీ ఇప్పటికే పంపిణీ చేయబడి ఇప్పటికే లబ్ధిదారుడుగా గుర్తించబడిన వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇళ్ల పట్టాల యొక్క లబ్ధిదారులు ఎంపిక చేసేటప్పుడు ఎక్కడ కూడా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదు. మీరు కావాలంటే మా 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 పాత కేబినెట్ నిర్ణయాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్లు కానివ్వండి, హౌసింగ్ మినిస్టర్ గారి యొక్క గణాంకాలు చెప్పినప్పుడు కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగలేదు. పూర్తిగా ఈ రాష్ట్రంలోని నిరుపేదలకు, అర్హత కలిగి ఉండి ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు నివసిస్తున్న పేదవాళ్లకు, నిష్ఠ దరిద్రంలో ఉన్న కటిక పేదవాడికి ఆనాటి ప్రభుత్వం దయార్థ హృదయంతో అర్హతను పొందిన ప్రతి వ్యక్తికి ఇంటి పట్టాలను ఇచ్చిన కార్యక్రమం జరిగింది. దానిలో ఇప్పుడు వాళ్ళు కట్టుకోలేకపోయారు కాబట్టి, సకాలంలో ప్రభుత్వం నిర్దేశించిన కాలంలో ఇంటిని నిర్మాణం చేసుకోలేకపోయారు కాబట్టి ఆ ఇంటి పట్టాన్ని తిరిగి క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి కేటాయిస్తానని చెప్పడం ఎంత దుర్మార్గం. మీకెవరిచ్చారు హక్కు? ప్రభుత్వము తన ధనంతో, ప్రజాధనముతో ప్రజల కోసం నిర్దేశించబడిన ఇళ్ల పట్టాలను మళ్లీ దాన్ని అనర్హత రూపంలో కొట్టివేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పంచటానికి జరుగుతున్న పన్నాంగంగానే కనపడుతుంది కానీ మరి ఏ ఇతర కార్యక్రమం కాదని డంకాపదంగా చెప్పగలుగుతాం. ఎందుకంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లేఅవుట్లలో, జగనన్న కాలనీలలో ఒక నిర్దిష్టమైన ఓ చరిత్రాత్మకమైన ఘట్టాలన్నీ అక్కడ జరిగినాయి. అంటే ఆ కాలనీలోకి వెళ్ళటానికి ఆర్చి అంటే ఎక్కడో ఇచ్చేశారు, పనికిమాలిన భూమి ఇచ్చారు, కట్టుకోవటానికి ఉండటానికి అనువైన భూమి ఇవ్వలేదు అని పెడర్థాలు ఇస్తే ఆ రోజున ప్రతిపక్షం పార్టీగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే విషయంలో, పెట్టే విషయంలో, పేదవాళ్లకు చేసే విషయంలో ఏ ఒక్క రోజు కూడా స్వార్థపూరితంగా కానీ రాజకీయ కోణంలో కానీ ఆలోచించలేదు. పంపిణీ వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరా అని అడుగుతున్నాం. ఇళ్ల పట్టాలు పొందిన వాళ్లలో, ఇళ్లు కట్టుకున్న వాళ్లలో జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేరా అని అడుగుతున్నాం. వివిధ కారణాల వల్ల, అనగా ఎన్నికలు సమీపించే నాటికి 11 లక్షల ఇళ్లు కట్టుకున్నారు, 31 లక్షల ఇళ్ల పట్టాలలో. సుమారుగా 35 నుంచి 40% మంది ఇప్పటికే ఇళ్లు కట్టుకున్నారు భూములలో. కొంతమంది కట్టుకుంటున్నారు, ఎన్నికలు అయిపోయే నాటికి లెక్క చెప్తున్నాను నేను. కట్టుకునేదానికి స్తోమతని చేకూర్చుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ధనం సరిపోక ఇంకా కావాలని కోరుకొని, ఇంకొంచెం ఇంట్లో అందంగా కట్టుకోవాలనుకొని వాళ్ళ యొక్క ఎస్టిమేషన్ తగ్గట్టుగా ధనాన్ని సమకూర్చుకొని భూమిని కట్టుకుంటారు. మీరు ఏ ప్రాతిపదిక మీద నా ఇంటి పట్టాన్ని క్యాన్సిల్ చేస్తారు? దానికి నామ్స్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్పే నామ్స్ ఏంటి? ప్రజలకు చెప్పండి. ఎందుకు మీరు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు? మీకెవరిచ్చారు హక్కు? ప్రభుత్వంచే ఇవ్వబడిన ఇంటి పట్టాన్ని మళ్లీ తిరిగి లాక్కునే హక్కు, ఇంకొక లబ్ధిదారుడికి ఇచ్చే హక్కు మీకు ఎవరిచ్చారని అడుగుతున్నాం. ఎన్ని వేల లక్షల కోర్టు కేసులు అవుతాయి రేపు? అది పౌర హక్కుల ఉల్లంఘన అవుతుంది కదా అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఒక్కొక్క ఇంటి పట్ట మనం ఇచ్చినప్పుడు మినిమం 2.5 లక్షల రూపాయలు విలువ చేస్తే, మీ అందరికి తెలుసు మిత్రులారా, విజయవాడలో ఒక రేటు ఉంటుంది, కుగ్రామాల్లో ఒక రేటు ఉంటుంది. సాలినా ఒక ఇంటి పట్టాని మనం 2.5 లక్షల రూపాయల విలువ నుంచి 15 లక్షల వరకు ఆ సెంటున్నర భూమి విలువ ఉంటే, అది మొత్తం కలిపితే 1.5 లక్షల కోట్ల విలువ చేసే ఇళ్ల పట్టాలను మనం ఆ రోజున ఇవ్వగలిగాం. అంటే భూమి విలువ, కొన్న భూమి విలువ ఇప్పటికే నేను మీకు చెప్పాను. ఆ కొన్న భూమిని మళ్లీ కాలనీలుగా మార్చినప్పుడు ఆ సెంటున్నర భూమి యొక్క విలువ 2.5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఈ రోజున మార్కెట్ విలువ కనపడుతుంది. అదంతా కలిపితే ఇచ్చిన 31 లక్షలు కేవలం 2.5 లక్షలు యావరేజ్ మీద వేస్తేనే, మేము 15 లక్షలు లెక్క చెప్పటం లేదు.
31 లక్షల ఇళ్ల పట్టాలు, ఒక్కొక్క ఇంటి విలువ వచ్చి 2.5 లక్షలు అనే మనం అనుకుంటే 1.5 లక్షల కోట్ల రూపాయల విలువ ధనాన్ని, ఆస్తిని సమకూర్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓ ఇంటి పట్టాన్ని కలిగి ఉన్నటువంటి, ఈ భూమి మీద 1 సెంటు భూమి కలిగి ఉన్నటువంటి, ఓ 2 సెంట్ల భూమి కలిగి ఉన్నటువంటి, సెంటున్నర భూమి కలిగి ఉన్నటువంటి, అది ఆత్మస్థైర్యానికి, ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావించింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే సర్వ హక్కులను పట్టా రూపంలో ఇచ్చి దాన్ని అమ్ముకుని తాకట్టు పెట్టుకునే హక్కు కూడా ప్రభుత్వం కల్పించింది. ఎక్కడ కూడా ఇలాంటి నామ్స్ లేవు. కావాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలని భారతదేశంలో చూద్దాం, ఎక్కడా లేదు. మరి ముఖ్యంగా ఇచ్చిన ఇళ్ల పట్టాలలో 20% మంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, 6% మంది ఎస్టీలు ఉన్నారు, 54% మంది బీసీలు ఉన్నారు, ఇతర కులాలు వచ్చి 21% మంది ఉన్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓన్లీ 3 సెక్షన్లకే కలిపితే 80% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సోదరులు ఉన్నారు. ఇప్పుడు నువ్వు గనక ఈ పని మొదలు పెడితే మళ్ళీ భారీగా ఎఫెక్ట్ అయ్యేది మళ్ళీ వీళ్లే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే. ఆదర్శంలో కూడా సుమారుగా 21% మంది ఉన్నారు. పేదవాళ్ళైనటువంటి రెడ్డిస్ లో, పేదవాళ్ళైన కమాస్ లో, పేదవాళ్ళైన బ్రాహ్మణ్స్ లో, పేదవాళ్ళైన క్షత్రియాస్ లో, పేదవాళ్ళైన వైశ్యాస్ లో, పేదవాళ్ళైన సిక్కుల్లో ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాన్ని పంచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ కులం లేదు, పార్టీల ప్రస్తావనే లేదు, రాజకీయంగా అసలే లేదు. అనర్హత కలిగిన వాడికి ఒక ఎమ్మెల్యే స్థాయి కాదు కదా, మంత్రి తను సొంతంగా అనుకున్నా కూడా అనర్హత కలిగి ఉంటే మా ప్రభుత్వంలో ఇంటి పట్టా వచ్చిన దాఖలా లేవు. ఉంటే లెక్క చూపించమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగానే మేము పంపిణీ చేసిన 31 లక్షల ఇళ్ల పట్టాలలో ఎక్కడైనా అనర్హత కలిగిన వాడికి ఇంటి పట్టా పంపిణీ మా హయాంలో జరిగి ఉంటే లెక్క చెప్పండి, గ్రామాల వారీగా చెప్పండి, మండలాల వారీగా చెప్పండి, జిల్లాల వారీగా చెప్పండి, నియోజకవర్గాలలో లిస్టు బహిర్గతం చేయండి. ఇదిగో ఈ గ్రామంలో ఫలానా ఎల్ఐకి మీరు అనర్హత ఉంటే అర్హత కల్పించి మీరు ఇంటి పట్టా ఇచ్చారని లెక్క చెప్పండి. అతను ఏ పార్టీ వాడో చూద్దాం. మాది వితండవాదం కాదు, లేదా మీరేదో ప్రభుత్వం మంచి ఏదో చేస్తుంటే మేము చెడు చెప్పటం. మేము పేదవాళ్లను నిన్న పెన్షన్ల పంపిణీ అప్పుడు కూడా మీరు ఈ విధమైన ప్రక్రియ చేశారు. పేదవాళ్లను రాష్ట్ర ప్రభుత్వం దయార్థ హృదయంతో చూడమని కోరుతున్నాం. వాళ్ళకి ఇచ్చిన సెంటున్నర భూమి, 2 సెంట్ల భూమిని, 1 సెంటు భూమిని గురించి నువ్వు విపరీతంగా ఆలోచించే బదులు రాజధాని ప్రాంతంలో ఎసైన్ ల్యాండ్లను లాక్కున్న వాళ్ళ దగ్గర నుంచి మళ్లీ తిరిగి ఆ భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అప్పచెప్పండి చంద్రబాబు నాయుడు గారు. అన్యాక్రాంతం అయిపోయిన ఎకరాల, వేలాది ఎకరాలు ఆక్రమించుకున్న పెద్ద పెద్ద తిమింగళాలు పట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఇదేమి కర్మ? సెంటున్నర భూమి పేదవాడికి ఇస్తే ఆ సెంటున్నర భూమి గురించి కేబినెట్ లో నిర్ణయాలు చేయటం ఏంటి? మళ్లీ తిరిగి వెనక్కి తీసుకోవాలనుకోవటం ఏంటి? ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గ్రామాల్లో పంపిణీ చేయడానికి చేస్తున్న ప్రక్రియగానే మేము దీన్ని అభివర్ణిస్తూ, ఈ 20%, 6%, 54% మంది ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు అన్యాయం జరిగితే వేల కొద్ది కోట్ల కేసులు మీ ముందుకు రాబోతున్నాయని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఓ ఇంటి పట్టా ఇచ్చిన పిదప సురేష్ రెడ్డి గారు ఒక ఇంటి పట్టా ఇచ్చి వదిలేలేదు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తిగా దాన్ని ఓ కాలనీ రూపంలోకి మార్చాడు. సర్వాంగ సుందరంగా సిమెంట్ రోడ్ల కల్పన చేశాడు, స్ట్రీట్ లైట్లు పెట్టాడు, సైడ్ డ్రైన్స్ కట్టించాడు, ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించాడు. ఏ ఒక్కరు కూడా నేను ఎక్కడో ఉండాననే భీతి లేకుండా ఓ మంచి సుందరమైన కాలనీని నిర్మాణం జరిగితే ఆ కాలనీ ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగాయి. ఒక ప్లేస్ లో కాదు, సుమారుగా 17,000 ఊర్ల నిర్మాణం జరిగింది. పెద్ద ఎత్తున కాలనీలు వెలిసినాయి. ఇప్పటికీ నివాసం ఉంటున్నారు. కావాలంటే మీరు హౌసింగ్ మంత్రి గారిని లేదా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన
మా సోదరులు మేము అడుగుతున్నాం, మీరు రండి, స్వయాన పరిశీలిద్దాం. జగనన్న కాలనీలో నిజంగానే జనం లేరని మీరు నిరూపిస్తే మేము మా తప్పని ఒప్పుకుంటాం. కానీ ఈ రోజున ఇంత బ్రహ్మాండంగా కిటికీ ఫ్రేమ్లు, షట్టర్లు, ఎలక్ట్రికల్ శానిటరీ సామాన్లు, 12 రకాల సామాన్లు తక్కువ ధరకి అందిస్తే 40,000 రూపాయల విలువని ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఒక సహాయాన్ని చేసింది. 20 టన్నుల ఇసుకని ఉచితంగా ఇవ్వటానికి ముందుకొచ్చింది. తద్వారా 55,000 రూపాయల అదనపు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది ఇళ్లు కట్టుకునే వాళ్ళ కోసం. మౌలిక సదుపాయాల కల్పన కోసం కేవలం తాగునీరు, సిమెంట్ రోడ్లు, విద్యుత్ దీపాలు ఇలాంటి నిర్మాణాలు చేయటం కోసం, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయటం కోసం 35,859 కోట్ల రూపాయల విలువని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. జగనన్న పేరుందని దాని మీద రగడ చేశారు. ఈ రోజున మరి మీరు చంద్రన్న పేరుతో, ఎన్టీఆర్ గారి పేరుతో చేస్తున్నారు కదా, ఉన్న పేర్లను తొలగించేస్తున్నారు కదా. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వారి వెనకాల ఉన్న కలర్ ఏంటండి? పసుపు రంగే కదండి. ఆ రోజు సచివాలయాల మీద కేవలం గీతలుంటే, బ్లూ లైన్, గ్రీన్ లైన్ ఉంటే దాన్ని తప్పుబట్టి సచివాలయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్లు ఏంటి అని అడిగారు. మరి మీరు సచివాలయం డైరెక్ట్ గా సీఎం గారి ఛాంబర్లోనే పసుపు రంగు వేసుకున్నారు కదా, మరి అది తప్పు కాదా? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే భూమి కొనండి, కొత్త భూమిని కొనండి, జగన్మోహన్ రెడ్డి గారు లాగానే మౌలిక సదుపాయాలు కల్పన చేయండి, అదనపు సహాయం చేయండి, ఉచితంగా ఇసుక ఇవ్వండి ఇల్లు కట్టుకునే వాళ్లకు. మేము అడుగుతున్నాం, 31 లక్షల ఇళ్ల పట్టాల్లో సుమారుగా 15 లక్షల మంది ఇళ్లు కట్టుకుంటుంటే ఈ వచ్చిన 8 నెలల కాలంలో ఎందుకు ఒక్కసారి కూడా ఇళ్ల మీద మీరు సమీక్షించలేదని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని. విశాఖపట్నం వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన భవనానికి ముందు మీరు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు దిగారు కదా, మరి జగనన్న కాలనీలోకి మీరు ఎందుకు వెళ్ళట్లేదని అడుగుతున్నాం. గ్రామాల్లో ఉన్న సచివాలయ భవనాల్లోకి మీరు ఎందుకు వెళ్ళట్లేదని అడుగుతున్నాం. నాడు నేడు పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాలనీలో నిర్మించమైన స్కూళ్లలోకి మీరు ఎందుకు వెళ్ళట్లేదని అడుగుతున్నాం. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కనపడతాడు. ఏ గ్రామంలోకి వెళ్ళినా ఓ సచివాలయం నిర్మాణం జరిగి ఉందనే చరిత్ర మనం మారిస్తే మారిపోతుందా? ఈ రోజున భారీగా ఆ సచివాలయంలోని 20 పైచిలకు మంది ఉద్యోగస్తులను భారీగా కోత వేసి 35,000 మందికి ఈ రోజున ఉద్యోగాలు పోయే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఎంత దుర్మార్గం అండి. నిరుద్యోగులందరికీ ఉద్యోగ కల్పన చేస్తే 1,25,000 మందికి సచివాలయంలో ఉద్యోగాలు కల్పన చేస్తే, ఓ చరిత్రాత్మకమైన పని జరిగితే దాన్ని మీరు ఎట్లాగా ఒప్పుకోరు కాబట్టి, మంచిని ఎట్లాగా ఒప్పుకోరు కాబట్టి మీ ఆలోచన విధానం ఏంటో. ఇప్పుడు మండల వ్యవస్థను తెచ్చింది ఎవరండి? ఎన్టీఆర్ గారు తెచ్చాడు. అంతకుముందు మండల వ్యవస్థ లేదు. ఓ మంచి పని జరిగింది. ఎన్టీఆర్ గారు తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ఎవరు ఎత్తేలేదే. ఈరోజు సచివాలయం అనేది గ్రామాల్లో పూర్తిగా పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా 2,000 మంది జనాభాకు సచివాలయం నిర్మించిన మొట్టమొదటి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పనిని మీరు ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. మీరు ఈ గవర్నెన్స్ అంటున్నారు, గుడ్ గవర్నెన్స్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే టెక్నాలజీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందిన ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా నేనే అని చెప్పుకునే మీరు ఆ సచివాలయ వ్యవస్థను ఎందుకు గౌరవించలేకపోతున్నారని అడుగుతున్నాం. అది మంచి పని కాదా? కాకపోతే చెప్పండి, గ్రామాల్లో సచివాలయ నిర్మాణాలు చేయటం తప్పు అని చెప్పండి, సచివాలయ వ్యవస్థ తప్పు అని చెప్పండి కూటమి ప్రభుత్వం. అదే డిబేట్లో గ్రామాల్లోకి వెళదాం. ఇలా నడ్డి విడిచే కార్యక్రమాన్ని భారీగా జరుగుతుందని ఓ పక్కన అలాగనే చేస్తూ, ఇంకో పక్కన అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డింగ్ పేరుతో భయభ్రాంతులు చేసే కార్యక్రమం జరుగుతుంది.
చంద్రబాబు నాయుడు దాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. ఎందుకు మీరు నాకు ఓ ఎస్సీ వ్యక్తిగా ఓ ఎకరం భూమి అసైన్డ్ ల్యాండ్ ప్రభుత్వం కేటాయిస్తే నాకు అమ్ముకునే హక్కు ఇవ్వలేదండి, తాకట్టు పెట్టే హక్కు కూడా లేదండి, దానికి ఏ విలువ లేదు, కేవలం సేద్యం చేసుకునే అవకాశం ఇచ్చింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని సంస్కరించి దానిని అమ్ముకునే హక్కు కేవలం ఎవరికైతే అసైన్డ్ ల్యాండ్ కేటాయించబడిందో ఆ వ్యక్తికి మాత్రమే ఇచ్చారు. మధ్య మధ్యలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు, పార్టీ పెద్దలు, ప్రస్తుతం పొజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని అవకాశాలు కల్పిద్దామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదండి. డీవియేషన్ అవటానికే వీల్లేదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ పేరుతో, ఎవరి పేరుతో అయితే ఆ అసైన్డ్ భూమి కేటాయించబడిందో ఆ వ్యక్తికి మాత్రమే సర్వ హక్కులు ఇచ్చే విధంగా రిఫార్మ్స్ చేశారు. తద్వారా అనేక మందికి ఈ రోజున లబ్ధి చేకూర్చిపెట్టారు. 1336 మందికి ఈ రోజున బినామీ పేర్లతో భూములు ఉన్నట్టుగా రాజధాని ప్రాంతంలో మనం గమనిస్తున్నాం. ఇక్కడ మీరు గమనిస్తే 1100 ఎకరాలు రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూములను, అంటే చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన తొలి పని ఇదేనండి. రాజధాని ప్రాంతంలోని 1100 ఎకరాల అసైన్డ్ భూములను పేదవాళ్ళ దగ్గర నుంచి తక్కువ డబ్బులకి కొనుగోలు చేసి దాని ల్యాండ్ పూలింగ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి. దీన్ని ఒక రాజధాని మోసంగా మనం అభివర్ణించవచ్చు. పేదవాళ్ళైన ఎస్సీల దగ్గర ఉన్న అసైన్డ్ భూములను పెద్దవాళ్ళందరూ కొనుక్కొని దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి దాని విలువను కోట్లలోకి మార్చుకొని ఇక్కడేమో లక్షల్లో ఇచ్చారు, 1 లక్ష 2 లక్షలు ఇచ్చారు, దాన్ని ₹1 కోటి 2 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముకున్న పెద్ద స్కామ్. 1336 మందికి దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందని కేసు నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, పోయిన ప్రభుత్వంలో కేసు నడుస్తుంది. ఇప్పటి వరకు ఆ కేసు ఇంకా రన్నింగ్ లోనే ఉంది. ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారంటే అవినీతి ఊబిలో కొట్టుమిట్టాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం అయిపోయిందని ప్రజలు గుర్తించారని, దానిలో నుంచి తప్పుకునే కార్యక్రమమే ఇది జరుగుతుందని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఏ ఒక్క చోట కూడా 9 లక్షల ఎకరాలను 22A నుంచి తొలగించారు. 9 లక్షల ఎకరాలను 22A నుంచి తొలగించి సర్వ హక్కులను అసలు హక్కుదారుడికి ఇప్పించిన బాధ్యత ఆనాటి ప్రభుత్వం. ఈ రోజున దానిని రాజకీయ కోణంలోకి మార్చి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రవేశించి నీకు ఎట్టి పరిస్థితుల్లో నీకు హక్కుదారుని కానియమని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి మళ్ళీ అదే తంతుని తిరిగి ఈ రోజున చేసే కార్యక్రమం జరుగుతుందని సందర్భంగా నేను మనవి చేస్తూ, 25 లక్షల మంది రైతులకు మేలు జరిగిన కార్యక్రమం అది. 25 లక్షల మందికి ఈ రోజున మేలు జరిగింది. ఎందుకు దాని మీద నీ కక్ష ఏంటి? దానిలో మీరు కనిపెట్టిన తప్పేంటి చెప్పండి రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా. అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని సవరించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేమిటో సవివరంగా చెప్పమని అడుగుతున్నాం. పోనీ నీ తప్పులన్నీ బయటకు వస్తాయని ఇందాక చెప్పాను కదండి, 1100 మంది ఇన్వాల్వ్ అయినట్టుగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ధరలతో అమ్మిన కేసులు ఇంకా రన్నింగ్ లో ఉన్నాయి. కాబట్టి వాటిని నీరుగార్చే ప్రయత్నం ఒక పక్క చేస్తూ, ఇంకో పక్కనేమో అసలు హక్కుదారుడిని కాకుండా పొజిషన్ లో ఉన్నవాడికో లేదా మార్కం చేసిన వాళ్లకో ఈ రోజు లాభం చేకూర్చే కార్యక్రమం జరుగుతుందని నేను మనవి చేస్తూ, ఎందుకంటున్నామంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పేదవాళ్లను చీల్చి చెండాడారు. రాజధాని ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 54,000 మందికి ఇళ్ల పట్టాలను కేటాయిస్తే అక్కడ ఏది సోషియో ఇంబ్యాలెన్స్ వస్తుంది,
సామాజిక అసమతుల్యత వస్తుంది. ఇంత భారీ భవనాల మధ్యలో పేదవాళ్ళు ఉండకూడదు. అమరావతి యొక్క సుందరీకరణకి ఈ చిన్న ఇల్లు అడ్డం పడుతుందని సాకులు చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజున కోర్టులో కేసులు వేపించింది ఎవరండి? ఉండకూడదండి అమరావతిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉండకూడదా? హైదరాబాద్ వెళ్తున్నారండి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వివిధ అత్యధిక ధనవంతులు కోట్ల రూపాయలు విలువ చేసే భూముల మధ్యలో కూడా కట్టిక పేదరుకున్న ఇళ్లు ఇంకా ఉన్నాయి. అక్కడ అంటే భావాజలంలోనే సమస్య ఉందని మీరు తప్పు తెలుసుకోమని, పద్ధతి మార్చుకోమని, పదే పదే పెన్షన్ల రూపంలో, ఇళ్ల పట్టాల రూపంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అత్యద్భుతమైన కార్యక్రమాలన్నిటినీ నీరు గార్చే కార్యక్రమం చేస్తే మేము చట్టం ద్వారా దాన్నన్నింటినీ ఎదుర్కొంటాం. అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తి ఇంటి పట్టానైనా మీరు వెనక్కి తీసుకుంటే ఆ వ్యక్తుల పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా చట్ట ప్రకారం నిలబడుతుంది, వాళ్ళ కోసం పోరాడుతుంది, ప్రతి నిత్యం మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటది అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మేమిచ్చిన ఓడబెక్కటం కాదు, మేమిచ్చిన వాటిలో తప్పులు ఎతకటం కాదు, మేమిచ్చిన వాటిని తీసివేయటం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని తప్పుగా చిత్రీకరించడం కాదు బాబు, మీరు ఇచ్చిన 6 హామీలు అమలుపరచమని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరిచ్చిన 6 హామీలను అమలుపరిస్తే తదుపరి కార్యక్రమాలను చేతులుగానే మెల్లమెల్లగా ముందు ఆ 6 కార్యక్రమాలను వెంటనే అమలుపరచమని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు.